కాపాడండి. దుమ్ముదూరు నుంచి అరుణానగర్ వాసుల్ని కాపాడండి. దుమ్ముదూరు నుంచి అరుణానగర్ వాసుల్ని కాపాడండి. రానివద్దు, కషర్ క్వారీ లారీలను రానివద్దు. కషర్ క్వారీ లారీలను రానివద్దు. ప్రస్తుతం మనం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 29వ వార్డు అరుణానగర్లో అయితే ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు ఈ ఫ్లెక్సీ మీద దుమ్ముధూళి నుంచి మా అరుణానగర్ కాలనీ ప్రజల ప్రాణాలను కాపాడండి, క్వారీ క్రషర్ లారీలను అరుణానగర్ కాలనీ లోపలికి రానివద్దు, ప్రత్యామ్నాయ రోడ్డు చూసుకోవాలి, ఓవర్లోడ్ లారీల వల్ల గుంతలమయంగా మారిన రోడ్డు అని లారీలకు ప్రవేశం లేదన్నట్టుగా ఒక గుర్తులను అయితే మనం చూడొచ్చు. ఎందుకు వేశారు ఏంటి పరిస్థితి అంటే, ఈ కాలనీ ఏర్పడి దగ్గరగా 27 సంవత్సరాలు పైబడి ఉంది. ఈ 27 సంవత్సరాల నుంచి 10ల సంఖ్యలో మాత్రమే లారీలు తిరిగాయి మొదట్లో. ఇప్పుడు మాత్రం 100ల సంఖ్యలో అధిక లోడుతో విపరీతమైన దుమ్ముతో ధూళితో రాళ్లతో లారీలు తిరగటం వల్ల ఈ కాలనీలో నివసించేటువంటి 70కి పైగా కుటుంబాల ప్రజలు రోజు అన్నానికి బదులు మట్టి తిరగాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. వారి మాటల్లోనే విందాం, వారితోనే మాట్లాడదాం. ఈ డస్ట్ ఎలర్జీ మూలకంగా మేము ఈగో బత్తాలు టాబ్లెట్లు మింగుతున్నాం. మా సంగతి అయితే పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఎంతమందికి మేము కంప్లీట్ ఇచ్చినా కూడా ఎవరో రాలేదు, ఎవరో పట్టించుకోలేదు. ఏంటి మేమే ఈ రకంగా ఉంటే మా పిల్లల పరిస్థితి ఏందని చెప్పి మేము ఒక నిర్ణయం తీసుకొని ఆపడం జరిగింది. ఇక అయితే మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దుమ్ముతో ఎలా బాధలు పడుతున్నారు? దుమ్ము వల్ల గొంతు లోపలికి వెళ్ళి గొంతు అనేది మోసపోయిందండి. అసలు టాబ్లెట్లు కూడా మింగనివ్వట్లేదు. హాస్పిటల్కి వెళ్తే విజయవాడలో గొంతు స్కానింగ్ తీపించుకోమన్నారండి. అసలు అన్నం కూడా తినలేకపోతున్నానండి, ఇంతకన్నా ఎక్కువ తినలేకపోతున్నాం. అసలు లారీ వాళ్ళు కూడా మెట్లు దూకించుకొని వచ్చేస్తారండి. మేము అడిగాం అనుకో, వాళ్ళ ఇష్టం, నీ ఇల్లా ఇది, నీ రోడ్డా అని అడుగుతున్నారండి. ఇక్కడ నుంచి మేము తట్టుకోలేము. పిల్లలు బడికి వెళ్ళాలంటే పిల్లలకి స్కూల్ వ్యాన్లు రావండి. ఇక్కడికి గ్యాస్ బండ్ డెలివరీ ఇవ్వడానికి గ్యాస్ బండ్ డెలివరీ బాయ్ రావట్లేదండి ఇక్కడ మా దగ్గరికి. మేము పైకి వెళ్ళి తెచ్చుకోవాలి, రోడ్డు మీదకి వెళ్ళి. దుమ్ము బాగా వస్తుంది. మా ఆరోగ్యాలు ఎలాగో చెడిపోయినాయి. నాకు అలర్జీ వచ్చేసింది, డస్ట్ అలర్జీ వచ్చేసింది, స్కిన్ అలర్జీ వచ్చేసింది. మా పిల్లల్ని కూడా అలాగా అనారోగ్యం పాలు చేయడం మాకు ఇష్టం లేదు. వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చెప్పి మేము ఇప్పుడు ఈ కాలనీ వాసులు అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. మనం ఎలాగూ ఇదయ్యాము, మన పిల్లల భవిష్యత్తున మంచిగా ఉండాలి, వాళ్ళకన్నా మంచి ఆరోగ్యాన్ని ఇద్దామని చెప్పి గట్టిగా నిలబడ్డామండి. ఇప్పటి వరకు ఇచ్చాము, వాళ్ళకి ఇచ్చాము, లారీలకి స్థానం ఇచ్చాము. ఇక ఇప్పుడు వద్దు అనుకుంటున్నాం. ఎన్ని రోజులు చేస్తారు ఈ దీక్ష? ఇది తేలే వరకు చేస్తామండి, ఆగే వరకు చేస్తాం. ఇక తగ్గేదే లేదు. లారీలు అయితే ఈ రోడ్లో వెళ్తానికి అనేది లేదు, ఇక వెళ్తానికి లేదు. ఇక వాళ్ళకి వేరే రోడ్డు ఏర్పాటు చేసుకుంటారో ఏం చేసుకుంటారో ఇక అది వాళ్ళు దేనికైనా సిద్ధమే, తగ్గేదే లేదు. ఇక కొండపల్లి మున్సిపాలిటీ 29వ వార్డు అరుణానగర్లో దుమ్ము ధూళితో చాలా ఇబ్బందులు పడతా మహిళలు, వృద్ధులు, అదేవిధంగా ఇక్కడున్న ప్రజలు గత 3 రోజుల నుంచి ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ ఆందోళనకే పాలకుల నుంచి సరైన సమాధానం రాకపోగా ఉదయం మున్సిపల్ చైర్మన్ గారు, కమిషనర్ గారు, వైస్ చైర్మన్ గారు వచ్చారు. మేము ఎమ్మెల్యే గారి దృష్టికి మీ సమస్యను తీసుకెళ్తామని చెప్పారు. ఈరోజు ఇప్పుడే ఒక అరగంట క్రితం కంపెనీకి సంబంధించిన యాజమాన్యాల బృందం వచ్చింది. మాకు అవకాశం ఇవ్వండి, మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్తున్నారు. అసలు ఈ రోడ్లో రాకుండా ఉంటే వాళ్ళకి బాధలు ఉండవు కదా. ఇది కూడా ప్రైవేట్ లేఅవుట్, వాళ్ళు లక్షలు పెట్టి కొనుక్కున్నది. ఈ రోడ్లో మీరు ఎలాంటి అనుమతి లేకుండా ఎలా వస్తారు? దీంతోపాటు మీ కషర్లకే ఒక రూట్ మ్యాప్ అనేది ఉంటుంది. ఆ రూట్ మ్యాప్ ఎక్కడుంది అనేది మీరు నిర్ధారించుకోవాల్సింది పోయి ఈరోజు ఈ అరుణానగర్ కాలనీ వాసులపైన కవ్వింపు, బెదిరింపు చర్యలు, మహిళలను కించపరచడం చాలా దుర్మార్గమైంది. ఈరోజు గత 3 రోజుల క్రితం ఇక్కడనే బండ్లు ఆపి మా సమస్య ఉంది, దుమ్ము ధూళి, మా ఆరోగ్యాలు పాడైపోతున్నాయని చెప్పి అడిగిన పాపానికి మిమ్మల్ని నిమ్మకాయలు తొక్కిచ్చినట్టు తొక్కిస్తాం లారీలతో అని చెప్పి బెదిరించటం, అది ఎలాంటి ప్రజాస్వామ్యం? ఈరోజు కషర్ వానర్లో, క్వారీ వానర్లో లక్షల కోట్ల రూపాయలు గడిస్తూ ఉన్నారు. ఈరోజు మీరు ప్రత్యేకంగా ఒక రోడ్డుని ఏర్పాటు చేసుకోలేరా? ఈరోజు ఈ కాలనీ నుంచే మీరు ఎందుకు రావాలి? ఇది ప్రైవేట్ లేఅవుట్. మీకు అనుమతి లేనప్పుడు ఈ రోడ్లో ఎందుకు
ఆ రోజున్న పరిస్థితిలో ఒక 3 2 ఉన్నాయి కాబట్టి ఒక 10 లారీలు ఉన్నాయి కాబట్టి అనుమతి ఇచ్చారు. ఈరోజు 100 లారీలు రాత్రులు కూడా నిద్ర లేకుండా ఈరోజు వీళ్ళకి లారీలు లోడ్స్ హైదరాబాదు టన్నులు 30 టన్నులు 50 టన్నులు కంకరం అనేక రూపాయల సిమెంటు వెళ్ళిపోతూ ఉంది. ఈరోజు వాళ్ళు నిద్రపోవాలి కదా, వాళ్ళు బతకాలి కదా. దుమ్ము చూస్తే అన్నం కాదు వాళ్ళు తినేది, బూడిదే తింటున్నారు, మట్టే తింటున్నారు. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో ఈరోజు అరుణానగర్ కాలనీ వాసులు ఉన్నారు. ఆ సమస్య గురించే ఈరోజు 3 రోజుల నుంచి ఆపారు. దీనిపైన స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు తక్షణమే స్పందించి వాళ్ళకి ఎవరైతే కషర్ క్వారీలు ఉన్నారో వాళ్ళకి ప్రత్యామ్నాయ రోడ్డు మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటారా, కషర్ వానలు ఏర్పాటు చేసుకుంటారా చేసుకోండి, కానీ ఈ రూట్లో మీరు రావడానికి అనుమతి లేదు అని మీరు హెచ్చరించాలని చెప్పి ఎమ్మెల్యే గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు వీళ్ళు ఓటర్లు కాదా, వీళ్ళు ప్రజలు కాదా, మరి వీళ్ళకి ప్రాణాలు ఉన్నాయి, వాళ్ళకి ఆరోగ్యాలు ఉన్నాయి. ఈరోజు ఇందాక చెబుతున్నారు పెద్ద ఆయన ట్యాబ్లెట్స్ గురించి. ఆ ట్యాబ్లెట్స్ ఒక్కొక్కళ్ళు ప్రతి ఇంట్లో కూడా 3 ఉంటే 2 ట్యాబ్లెట్స్ వాడుతున్నారు. ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య. ఈరోజు జలుబు దగ్గు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తుంటే ఆటోలు కూడా లోపలికి రాని పరిస్థితి ఉంది. ఈరోజు భార్యాభర్త పిల్లలు రోడ్డు మీద వెళ్ళాలంటే ఎప్పుడు కింద పడతారో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాయి. ఈరోజు సాయంత్రం 7 అయితే ఇప్పుడే మీరు చూడండి, వెళ్ళేటప్పుడు కూడా మీరు గమనించండి, రాత్రి 7 అయితే మహిళలు అక్కడ ఆటో దిగో బస్సు దిగో రావాలంటే గమ్ము చీకటి. ఈ అన్నిటికీ కారణం ఈరోజు కంపెనీలు. ఈరోజు R&B రోడ్డు ఎక్స్టెన్షన్లో ఇక్కడున్న లైట్లు కూడా తీసేశారు. ఆ లైట్లు తీసేయటం వల్ల వీళ్ళకి వెలుతురు కూడా లేదు. 25 సంవత్సరాలు అవుతుంటే ఈ కాలనీ ఏర్పడి 3 సంవత్సరాల క్రితం మంచినీళ్ళు వచ్చినాయంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో ఈ కాలనీ వాసులు ఉన్నారు. వీళ్ళ సమస్యల పరిష్కారం అయ్యేదాకా CPMగా మేము అండగా ఉంటామని చెప్పేసి కూడా మేము మద్దతు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము. మున్సిపాలిటీ పరిధిలోని అరుణా కాలనీ లో ఉన్నటువంటి పరిస్థితి, ఇక్కడ కనీసం మేము అన్నం తినే పరిస్థితి లేదు, ఏ పరిస్థితి లేదు, మా పని మేము చేసుకునే పరిస్థితి లేదు. ఏ వస్తువులో చూసినా దుమ్ము ధూళి ఉంటుంది, డస్ట్ ఎలర్జీలు లంగ్స్ ఎలర్జీలు ఇవన్నీ వచ్చి కూడా మేము ట్యాబ్లెట్లు డజన్లు కొద్దిగా మింగాల్సిన పరిస్థితి ఉంది. అధికారులకు చెప్పినా నాయకులకు చెప్పినా పట్టించుకోలేని పరిస్థితి అయితే ఉంది. మేము ఇక విసుగుపోయాం. ఇటు లారీ డ్రైవర్ నుంచి ఓనర్ నుంచి అలాగే సూపర్వైజర్ నుంచి వార్నింగ్ల మీద వార్నింగ్లు కూడా ఇస్తున్నారు, మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇక నుంచి మా ప్రైవేటు పరంగా ఉన్న భూములు కాబట్టి మేము స్వతహాగా కొనుక్కున్న భూములు కాబట్టి ఇటు నుంచి మేము పంపించే ప్రసక్తే లేదు. లారీలు ఇటు నుంచి నిలిపివేయాలని ప్రత్యామ్నాయంగా వేరే రోడ్డు చూసుకోవాలని వీళ్ళు రోడ్డు పైన అయితే టెంట్ వేశారు. ఈ వ్యవహారం తేలేంత వరకు కూడా మేము ఈ టెంట్ తీసేది లేదని గట్టిగా చెప్తున్నారు. చూద్దాం దీనిపైన నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు అలాగే అధికారులు ఏ విధంగా స్పందిస్తారో.